ఏంటిది? డ్రైవర్లా మారిపోయాను. గత 2 గంటల నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. ఒకే చోట 10 సార్లు రౌండ్స్ కొట్టేశాను. 2 చోట్ల కాఫీ కూడా తాగాను. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? తలరాత ఇంత దారుణంగా మారిపోతుందని అస్సలు అనుకోలేదు. రాక్ స్టార్ని, చేతిలో డబ్బులు లేవు, ఇల్లుంది కానీ ప్రశాంతత లేదు. నాకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ఎస్, 1-2 నెలలు ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఇద్దరి మొహాలు చూడాల్సిన అవసరం ఉండదు కదా. లేదు, ఒకవేళ నేను అలా వెళ్ళానంటే తిరిగి వచ్చేసరికి బహుశా తన్నుకి తన డెలివరీ కూడా అయిపోతుందేమో. ఇక ఆ మొగాంబో నాకు డబ్బులు ఇవ్వనని మొండికేస్తుంది ఫారెన్ టూర్ కోసం. ఇదే నా లైఫా? ఇద్దరూ కలిసి నా రక్తం తాకిస్తున్నారు, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. నా వల్ల ఈ తప్పు జరగకుండా ఉంటే బాగుండేది. అప్పుడు నేను స్వేచ్ఛగా ఉండేవాడిని, బాద్షాలా బతికేవాడిని. హలో, ఎక్కడున్నావు నువ్వు? నానమ్మ, నేను నా బండి ఇద్దరం తప్పిపోయాం. ఎక్కడున్నావో తెలియడం లేదు. సరిగ్గా చెప్పు, నేను నిన్ను ఇప్పుడే కలవాలి. నానమ్మ, నేను ఎల్ఫిస్తాన్ రోడ్లో ఉన్నాను, చర్చ్ దగ్గర. ఏంటో చెప్పు నానమ్మ, ఏమైనా పనుందా? కలిసాక చెప్తాను. కాసేపట్లో నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే నానమ్మ. ఆయన ఏం చేస్తారు? రాగానే నన్ను దగ్గరికి తీసుకుంటారా, లేక ముందు ఆ తన్నుకి శిక్ష వేసి ఆ తర్వాత నన్ను దగ్గరికి తీసుకుంటారా? లేక ఇలా కూడా జరగచ్చు, అన్నిటికంటే ముందు నాతో గొడవ పడచ్చు. ఇదంతా నేను ఆయనకు ముందే ఎందుకు చెప్పలేదు అని. లేక నేను ఊహించని విధంగా ఆయన ఏవైనా చేసే అవకాశం ఉందేమో. హలో అక్క. ఎవరు? అక్క, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేను బుల్బుల్ని, నీ చెల్లెన్నక్క. వాట్ నాన్ సెన్స్! నా చెల్లెలిప్పుడు ఈ లోకంలో లేదు. తన చావుని ఎగతాళి చెయ్యొద్దు ప్లీజ్. నేనేమి చనిపోలేదక్క. పైనుండి పడిపోయిన తర్వాత నాకు మళ్ళీ మాట తిరిగొచ్చింది. పైగా నీకు గుర్తుందో హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమని చెప్పారు? నా వోకల్ కార్డ్స్ పాడయ్యాయని చెప్పారు.